హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎమ్మీగా టేస్టీగా రొయ్యల బిర్యానీ అయితే చేయబోతున్నానండి. అలాగే రొయ్యల క్లీనింగ్ కూడా ఈజీగా ఎలా చేసుకోవాలని చూపిస్తాను రండి. ఈజీగా రొయ్యలను అయితే మనం ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 30 కేజీ వరకు రొయ్యలు తీసుకున్నానండి. ఈ రొయ్యలను ఒక్కొక్కటిగా ఇలాగ మనం కిందన పట్టుకొని ఇలాగ ముందు సైడ్ వెనక సైడ్ లాగామనుకోండి, తలపక్క తోకపక్క మధ్యలో కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగ మనము మీద తోలని తీసేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదండి, మీదన అలాగే రొయ్యలకి కిందన కూడా నల్ల గీతలాగా ఉంటుంది. ఇది ఉండేటప్పుడు మనం తినకూడదండి, కడుపు చెడిపోతుంది అంటారు. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా వస్తుంది, జీర్ణం అవ్వదు రొయ్యలు. అలాగే ఇప్పుడు ఆ బ్లాక్ గీతని ఇలాగ గోరుతో ఇలాగ అనుకున్నాం అనుకోండి, మనకి పోగులాగా వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు మనకి మీదన కూడా మనకి బ్లాక్గా మనకి వేస్ట్ అనేది ఉంటుంది. అది కూడా మనం ఎలాగంటే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇలాగ చేత్తోని చిన్న కన్నం పెట్టుకొని ఇలా లాగామనుకోండి, మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మొత్తం ఇలాగ 1కి 2 సార్లు మనము రొయ్యల్ని ఒక్కొక్కటి పొట్టు తీసేసుకొని మీద పొట్టు అంతా తీసేసుకొని ఇలాగ మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, రొయ్యలు చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే తోలు మాత్రమే తీసేసి అలా తీసిచ్చేస్తారు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, క్లియర్గా మనకి ఒక నూలు పోగులాగా వచ్చేస్తుంది కదా, అలాగా తీయాలండి కంపల్సరీ రొయ్యలని. అది తీసి మనం వండుకున్నాం అనుకోండి, రొయ్యలు ఎన్ని తిన్నా కూడా మనకి రొయ్యలు త్వరగా జీర్ణం అయిపోతాయి అన్నమాట. కొంతమంది రొయ్యలు తిన్నాము జీర్ణం అవ్వలేదు, ఇబ్బంది పడుతున్నాము అని చెప్తారు కదా, అలా కాకుండా మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి. సపోజ్ మనకి చేపల వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చినా కూడా ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం కడుక్కునే ముందు ఇలా క్లీన్ చేసుకొని ఇలాగ మీదన కిందన కూడా బ్లాక్గా ఉన్న గీతను మాత్రం మనం క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, రొయ్యలు మనం మసాలా వేసుకొని వండుకొని తిన్నా కూడా మనకి ఏమి అవ్వదండి, ఈజీగా డైజెషన్ అయితే అయిపోతాయి. ఇప్పుడైతే ఇలాగ రొయ్యలు అన్నీ కూడా నేను ఈజీగా క్లీన్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ కూడా పెట్టాను, రొయ్యలు ఎంత ఈజీగా క్లీన్ చేయొచ్చు అని. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఈ రొయ్యల్ని ఒక 5-6 సార్లు మనం కడుక్కోవాలండి. ఇక్కడైతే నేను 1కి 4-5 సార్లు కడిగేసుకొని ఈ రొయ్యల నీళ్ళు మనము మందార మొక్కలకు కానీ లేదంటే మల్లె మొక్కలకి గులాబీ మొక్కలు కానీ వేసుకున్నాం అనుకోండి, కరివేపాకు మొక్కకి చెట్లు బాగా పెరుగుతాయి. అలాగే ఇప్పుడు 5-6 సార్లు శుభ్రం చేసేసిన తర్వాత రొయ్యలు బాగా స్మెల్ వస్తాయి కదండి, నీచు స్మెల్, అలాగే పోవటానికి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాం అనుకోండి, రొయ్యలు మనకి ఫ్రెష్గా తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ నేను 3 సార్లు కడిగిన తర్వాత మళ్ళీ పసుపు ఉప్పు వేసి మళ్ళీ ఇంకొక 2 సార్లు అయితే కడుక్కున్నాను. ఇప్పుడు ఇలా కడిగేసుకున్న రొయ్యల్ని మనము ఇంకొక గిన్నెలోకి వేసేసుకోవాలండి. ఉప్పు పసుపు వేసేసుకున్న తర్వాత ఎన్నిసార్లు శుభ్రంగా కడుక్కుంటే మనకి చేపల్లో నీచు స్మెల్ లేకుండా ఉంటుందండి. ఎందుకంటే ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల కొద్దిగా నీచు స్మెల్ అయితే తగ్గుతుంది. ఇప్పుడు ఇలాగా పసుపు నీళ్ళతో ఉప్పు నీళ్ళతో కడిగేసాను కదా, ఇప్పుడు కడిగిన దాంట్లో మళ్ళీ మంచినీళ్ళు వేసేసుకొని ఒకసారికి 2 సార్లు ఇలాగా మనము ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలండి. నల్లగా ఎక్కడెక్కడ ఉన్నా కూడా మనం చేతితో కొద్దిగా క్లీన్ చేసేసుకొని తీసుకొని శుభ్రంగా నీళ్ళు వేసుకొని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత రొయ్యల్లోని నీళ్ళు ఎక్కడ లేకుండా చేతితో ఇలా గట్టిగా పిండేసి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను, ఆ విధంగా మనం అయితే లాస్ట్లో గట్టిగా పిండేసుకున్నాం అనుకోండి, రొయ్యలో నీళ్ళు అనేది ఎక్కువ ఉండదు. లేదంటే మనకు ఉడికేటప్పుడు రబ్బర్లాగా అయిపోతుంది నీళ్ళు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్ చూద్దామండి. కుక్కర్ పెట్టుకొని ఇందులోనైతే 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఓల్ గరం మసాలా కూడా వేసుకున్నాను. లవంగ, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, ఏలక్కాయలు ఇలా వేసేసుకొని బాగా వేయించుకొని ఇందులోకి అయితే నేను 30 కేజీ రొయ్యలకి 1/2 కేజీ రైస్ అయితే వేస్తున్నానండి. ఇందులోని ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే చీలికలు వేసుకున్నాను, బాగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత 2 ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను కూడా బాగా వేయించుకోవాలి, కొద్దిగా కలర్ మారినంత వరకు వేయించుకోవాలి. మనకు లేదంటే ఒక చిటికెడు ఉప్పు వేసుకున్నాం అనుకోండి, ఉల్లిపాయలు కూడా త్వరగానే వేగిపోతాయి అన్నమాట. మనము హై ఫ్లేమ్ని పెట్టుకొని వేయించుకుంటే 2-3 నిమిషాల్లోనే ఉల్లిపాయలు కూడా వేగిపోతాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగినప్పటికీ పక్క స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని 2 స్పూన్ కళాయి వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు నూనె వేసుకొని కడిగి శుభ్రం పెట్టుకున్న రొయ్యల్ని అందులో వేసుకొని వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని రొయ్యల బిర్యానీ చేసుకున్నారనుకోండి, మీకు బిర్యానీ అనేది చాలా కరెక్ట్గా కూరుతుంది. చూసారు కదా, ఇందులో రొయ్యల్లోని నీళ్ళు అయితే బయటకు వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇలా నీచు స్మెల్ వచ్చినప్పుడు మనము కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇదే ఆయిల్లోనే నీళ్ళన్నీ ఇంకిపోయినంత వరకు బాగా వేయించుకోవాలండి. కొద్దిగా నీళ్ళు వచ్చాయి చూసా, గట్టిగా పిండేసుకోవడం వల్ల. లేదనుకోండి కొద్దిగా నీళ్ళు ఇంకా కొద్దిగా ఎక్కువ వచ్చేస్తాయి అనమాట. అలా కాకుండా గట్టిగా పిండేసుకొని వేయించుకున్నాం అనుకోండి, మనకి నీళ్ళు అనేది తక్కువే వస్తాయి. అవి సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత 2 టమాటాలు కట్ చేసి కుక్కర్ గిన్నెలోనైతే వేసేసుకొని బాగా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా వేగుతుంది కదండి, ఇందులోనే 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా గరిటతోని 1 నిమిషం పాటు బాగా వేయించాలి. టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేయించేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, పచ్చివాసన పోయినంత వరకు 2 నిమిషాలు చాలు, వేగిపోతుంది.
ఈలోపు రొయ్యలు కూడా చూడండి మనం ఆయిల్లో వేయించుకున్నాం కదా, ఉప్పు కారం పట్టి దగ్గరికి అయితే వేగిపోయినాయి. ఇప్పుడు మనకైతే రొయ్యలు అయితే రెడీ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి. ఇక్కడైతే నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు రైస్ కూడా వేసేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న రైసు. ఈ వేసుకున్న రైస్ని ఇప్పుడు ఇందులో మసాలా కలిసినట్టుగా బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ ఒక 1 నిమిషం పాటు ఇలా కలిపేసిన తర్వాత ఇందులోకి మనము ఉప్పు, కారం, మసాలా పొడులు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. ముందుగా అయితే రుచికి సరిపడగా ఉప్పు వేసేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూను కారం, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవడం వల్ల కూడా మనకి రొయ్యలు బిర్యానీ చేసుకుంటున్నాం కదండి, జీర్ణశక్తి బాగా ఉంటుంది. కొత్తిమీర అన్నది లేదు, అందుకని కరివేపాకు ఎక్కువగా యాడ్ చేసుకున్నాను. అలాగే బిర్యానీ మసాలా ఒక 1/2 టీ స్పూను, అలాగే రొయ్యలో మసాలా పొడి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి. హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ పొడి మసాలాలన్నీ కలిసినట్టుగా రైస్ని అయితే శుభ్రంగా కలిపేసుకోవాలి. మరొక 1 నిమిషం పాటు బాగా కలుపుకున్నాం. ఇలా కలపడం వల్ల మనకి మసాలాలు, ఉప్పు, కారం అన్నీ కూడా రైస్కి కూడా బాగా పడుతుందండి. ఇక్కడైతే నేను బాస్మతి రైసు 2 గ్లాసులు తీసుకున్నాను. 2 గ్లాసులకు గాను 4 గ్లాసులు వాటర్ అయితే వేసేసుకున్నానండి. ఇలా వాటర్ 4 గ్లాసులు వేసేసుకొని రైస్ని ఒకసారి శుభ్రం కలుపుకోవాలి. ఎక్కడ సైడ్లు అంటుకోకుండా మనకి ఎక్కువ తక్కువ లేకుండా ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుందన్నమాట. మనకి కుక్కర్ సైడ్ అంచుల్లోని కొద్దిగా బియ్యం అన్నీ అంటుకున్నాయి కదా, అలా గరిటతోని ఒకసారి ఇలా కలిపేసుకున్నాం అనుకోండి, ఈవెన్గా ఉంటుంది రైస్ కూడా వాటర్లోని మనకి ఎక్కువ తక్కువ కాకుండా. ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు వదిలేసుకోవాలి. ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని వదిలేసుకున్నాం అనుకోండి, ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి హాఫ్ బాయిల్ అయిపోద్ది రైస్ అనేది. చూసారా, ఇక్కడ మనకి రైస్ అనేది హాఫ్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. కావాలనుకుంటే మనం ఇక్కడే ఉప్పు కూడా చెక్ చేసుకోవచ్చండి. ఉప్పు కూడా చెక్ చేసుకుని ఒకవేళ తక్కువైనా ఎక్కువైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి హాఫ్ రైస్ అయితే ఉడికిపోయింది కదా, ఇప్పుడు వేయించుకునే రొయ్యలు అయితే నేను ఇలాగ వేసేసుకుంటున్నాను. ఈ రొయ్యలు వేసేసి, ఎందుకంటే మనం ఇప్పుడు వేసుకున్నాం అనుకోండి, రైస్ ఉడికేటప్పుడు ఆ వాటర్లోని మనకి రొయ్యల ఫ్లేవర్ అనేది బాగా బిర్యానీకి పడుతుందన్నమాట. ఇలా మీదనే ఒకసారి ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ఒక 10 నిమిషాలు వదిలేసుకోవాలండి. చూసారా, ఇప్పుడు 10 నిమిషాలు వదిలేసాం కదా, నేను ఫ్లేమ్ అనేది పూర్తిగా సిమ్లో పెట్టేశానండి. ఇప్పుడు రైస్ అయితే కొంచెం ఇంకా ఒక 2-3 నిమిషాలు అయితే ఉడకాలి. ఒకసారి అయితే అటు ఇటు కలిపేసుకున్నాను నేను. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఫుల్ సిమ్లో పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉంచేసుకున్నాం అనుకోండి, మనకి రొయ్యల బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, ఇప్పుడు మనకి అన్నం అనేది బిర్యానీ కూడా లూజ్గా ఉడికిపోయి మనకి అన్నం అనేది నిలిచింది కదా, మనకి పొడిగా వచ్చింది. చూసారా, ఇక్కడ 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల రైసు. మనము ఈజీగా ఇలా చేసుకున్నాం అనుకోండి, రొయ్యల బిర్యానీ మనకి కరెక్ట్గా కుదురుతుంది అనమాట. విడివిడిగా వచ్చింది. చూసారా, కరెక్ట్గా వాటర్ అనేది సరిపోయింది, ఎక్కడ ముద్ద అవ్వకుండా కూడా రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ప్లేట్లోకి మనం ఆనియన్స్, లెమన్తో సర్వ్ చేసుకున్నాం అనుకోండి, వేడి రొయ్యల బిర్యానీ మనం సర్వ్ చేసుకొని తింటమే. హోటల్లో కన్నా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోవచ్చండి. ఇలా రొయ్యల బిర్యానీ మీకు కరెక్ట్గా కుదురుతుంది. ఇలా చేసి చూడండి, మీకు ఎలాగొచ్చిందని చెప్పండి. ఇప్పుడు నేను చేసిన రొయ్యల బిర్యానీ మీకు నచ్చిందంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. మన ఛానల్లో వీడియోలన్నీ ఈజీగా సింపుల్గా చేసుకున్నట్టుగా ఉంటాయండి. వీడియోలు ప్రతి ఒక్కరికి నచ్చుతున్నాయంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.